సో, హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే సపోర్ట్‌లా ఉంటుంది. ఫస్ట్ అయితే డెమో చూసారు కదా! కాపీరైట్ వల్ల అయితే సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాల్సి వచ్చింది. మీరైతే డెఫినెట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళి ఎడిట్ విత్ దీపు అని సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే వస్తది. అలాగే ఫాలో అండ్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే సపోర్ట్‌లా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బర్త్‌డే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేను చెప్తా. మీ దగ్గర అయితే ఎలైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది ఇంటర్ఫేస్. ఇలా ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎక్స్ఎంఎల్ ఇస్తున్నా. నేనైతే ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే ఇస్తున్నా. ప్రాజెక్ట్ ఫైల్ రావడం లేదు. మీరైతే అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్, ఏమనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు. నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటది. పైకి స్క్రోల్ చేయాలి. మనం ఇప్పుడు ఎవరిదైతే నేమ్ పెడుతున్నామో, ఎవరిదో బర్త్‌డే వాళ్ళ నేమ్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఇది కాశీ అని ఉంది. కిషి. తర్వాత నేనైతే ఒక నేమ్ పెట్టా. ఇదైతే ఆఫ్ చేసుకొని డిలీట్ చేసేయండి. లేకుంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంటది. అది సర్పేసి పెట్టేస్తే అయిపోతది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ ఉందా? ఇది ఇక్కడ సెట్ చేసుకోండి ఎక్కడైనా పైన. నేనైతే సెట్ చేస్తున్నా. ఏదో నార్మల్‌గా చూపియడానికి చేస్తున్నా. ఇక్కడ సెట్ చేయండి ఇలా. సెట్ చేశాక తర్వాత ఇక్కడైతే ఫోటోస్‌కి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే. ఇక్కడ ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి ఇగో ఫోటోస్ అయితే ఉన్నాయి. వన్ బై వన్ ఇట్లా కలర్ అండ్ ఫిల్ ఉంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ యారో ఉంటది. అది క్లిక్ చేయండి. నేనైతే ఈ పిక్ అయితే ఇస్తున్నా ఇగో. ఇలా నెక్స్ట్ ఇంకో పిక్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నెక్స్ట్ ఇంకో పిక్ నేనైతే ఏవైనా సరే ఇచ్చేస్తున్నా. మీరు మీకు నచ్చినవి మంచివి చూసుకొని పెట్టండి. ఇక్కడ ఇగో గ్రూప్ 1, 2, 3 అని ఉంది కదా! ఇది మాత్రం మెయిన్ అడ్జస్ట్ చేసుకోండి. ఎడిట్ ఎడిట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉందా? కలర్ అండ్ ఫిల్ మళ్ళీ ఇక్కడ యారో మళ్ళీ నేనైతే ఈ పిక్ అయితే ఇస్తున్నా ఇగో. ఇప్పుడు మీరు ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అలా ఫోటో పైకి పోయింది కదా! అందుకోసం ఇలా. సెకండ్‌ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చేయండి. అలాగే మిగతా ఫోటోస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయండి. మీ వీడియో అయితే ఇలా లాస్ట్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా చెప్పానో అలా చేసేసి బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! హై క్లారిటీ పెట్టి ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి. మీ వీడియో అయితే రెడీ అయిపోతది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా